కొల్లిపర మండల గ్రామం కుంచవరంలోని శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో భక్తుల కోసం మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందుకు సంబంధించి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి సమీపంలోని కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో పొంగళ్లు చేసుకునేందుకు భవనానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిపారు. దాతలు లేటు వంగా బ్రహ్మానందరెడ్డి సతీమణి సీతాకుమారి కుమారుడు వంగా బ్రహ్మానందరెడ్డి కుటుంబ సభ్యులు వంగా సీతాకుమారి హైదరాబాద్ నుండి విచ్చేసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగ గురువు ముద్ద భక్తుని రమణయ్య పర్యవేక్షించారు. దేవాలయ ధర్మకర్తలు తన్నీరు శ్రీనివాసబాబు, నాగమల్లేశ్వరి దేవి, కళ్యాణం శ్రీనివాసరావు, లక్ష్మీ మాణిక్యాలరావు, చందు అయ్యన్న, గోపి గంధార్, కొల్లిపర ఎంపీడీఓ విజయలక్ష్మి, కమతా కోటయ్య, వెలివెల బసవకోటేశ్వరరావు పాల్గొన్నారు. వారాహి అమ్మవారి దేవాలయం కానివ్వండి, దానికి అనుగుణంగా కళ్యాణ మండపం కానివ్వండి, మిగతా అనేక సేవా కార్యక్రమాలు కానివ్వండి, స్వామివారి ఆశీస్సులతోటి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలానే ఎంతో భక్తి శ్రద్ధలతో వారాహి అమ్మవారిని దర్శించుకున్నటువంటి ఒక హైదరాబాద్ వాస్తవ్యులు అయితే వాస్తవంగా వారు వలభాపురానికి చెందినవారు. వారు ఆధ్యాత్మిక పరులు. కీర్తిశేషులు వంగా జయరామరెడ్డి గారి ధర్మపత్ని సీతాకుమారి గారు, వారి కుమారులు శ్రీ బ్రహ్మానందరెడ్డి గారు, వారి ధర్మపత్ని, అలానే వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ వారాహి అమ్మవారికి పొంగళ్ళకు ఒక షెడ్ నిర్మించాలి, ఒక బిల్డింగ్ భవనం నిర్మించాలని అడిగిన తడవుగానే వారు దానికి ఆమోదం తెలిపి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చుట్టడానికి స్వామివారి ఆశీస్సులతో స్వామివారి వాళ్ళ శంకుస్థాపన ముహూర్తం పెట్టి వారు స్వయంగా చాలా దూర ప్రాంతాల్లో పర్యటనలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ విచ్చేశారు. వారికి ఈ భవన శంకుస్థాపనకి విచ్చేసిన అందరికీ, అలానే ఈ భవన నిర్మాణానికి వారి ఆర్థిక సహాయ సహకారాలను అందించడమే కాకుండా ఎన్నో వయప్రయాసాలకు వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అమ్మగారు అయినటువంటి సీతాకుమారి గారికి మా సంస్థ తరఫున, అలానే ఈ దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ అన్నిటికి కూడా రమణయ్య గారు ఆయన సహకారం మేము ఎప్పుడు కూడా మరవలేంది. ఆయన అడుగడుగునా కూడా స్వామివారితో పాటు వారి ప్రతి క్షణం కూడా మమ్మల్ని వెన్నంటుండి. కుంచవర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానం కోస్టల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో విశేషంగా ఈరోజు అమ్మవారికి నైవేద్యం సమర్పణ చేసే కైంకర్యంలో భాగంగా పొంగళ్లకు ఒక భవన నిర్మాణానికి భూమి పూజ కైంకర్యం చేయడం జరిగింది. అమ్మవారికి వచ్చిన భక్తులందరూ కూడా ప్రదక్షిణాలు చేయటం, కంద దీపం పెట్టడం, అమ్మవారికి విశేషమైన సారి కైంకర్యము, అలాగే పసుపు కుంకుమ అనేకమైన మంగళ ద్రవ్యాలని సమర్పణ చేస్తున్నారు. వారు సంకల్పంతో అమ్మవారి ప్రదక్షిణాలు చేయటం కానీ కంద దీపం పెట్టడం కానీ అవి చేసినాక అమ్మవారికి పొంగలి తయారు చేసి నైవేద్యం చెల్లించడం జరుగుతుంది. అమ్మవారికి విశేషంగా ఈ పొంగలి చెల్లించడం వల్ల వాళ్ళ సంకల్పాలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఆ యొక్క క్రమంలో భాగంగా ఒకేసారి సుమారు 50 నుంచి 80 మంది అక్కడ ఒకే ప్రాంతంలో కూర్చొని పొంగలి తయారు చేసుకోవడానికి ఒక పొంగళ్ళు శాలకి ఒక భవన నిర్మాణాన్ని సంకల్పం చేసి ఈరోజు భూమి పూజా కైంకర్యం నిర్వహించారు. దానికి మన హైదరాబాదు ప్రాంతం నుంచి విశేషంగా ఆర్థిక సహకారాన్ని అందించారు భక్తులు. బ్రహ్మానందరెడ్డి గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క శ్రీమతి, అలాగే వారి యొక్క కుమారులు అందరూ కూడా కలిసి మనకు విశేషంగా చేశారు.